కురిసేటి ప్రతి చినుకుల్లో ఈ పచ్చని పైరుల్లో నా నువ్వే పడేసా పడేసా హే పడేసా హే పడేసా హే పడేసా హే ఉపాధినందించే చదువులు, ఉన్నత చదువులు, జీవితాల్లో సరికొత్త వెలుగుల్ని నింపే చదువులు, వృత్తి విద్యల నుండి పీజీ కోర్సుల వరకు ఆయన చూపిన బాట మైనారిటీల జీవితాలకు ఆలంబనగా నిలుస్తోంది. అందుకే వారు ఇప్పటికీ ఆయన పేరును మర్చిపోవటం లేదు. చదువులు ఆర్థిక భారం పడకుండా కాపాడిన మహానేతను ప్రతి పేద గుండె స్మరిస్తూనే ఉంది. సంక్షేమం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధాన ఎజెండా. 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలా కష్టనష్టాల్లో కూరుకుపోయిన ప్రజలను ఆదుకోవాలన్నదే ఆయన ఆకాంక్ష. రైతు, పేద, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, ముస్లిం మైనారిటీలు ఇలా అన్ని వర్గాలకు తోడుగా నిలబడాలనేది వైఎస్ఆర్ సంకల్పం. ఈ లక్ష్యంతోనే చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రను చేపట్టారు. ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించారాయన. సంక్షేమ లక్ష్యాన్ని చేరుకునేందుకు, జనం కళ్లల్లో ఆనందం చూసేందుకు అలుపెరగని పోరాటం చేశారు. ఏ వర్గానికి ఏం చేయాలో, వారు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో అన్నీ బేరీజు వేసుకుని దానికి అనుగుణంగా పథకాలకు రూపకల్పన చేశారు. సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న అత్యంత కీలక విధాన నిర్ణయాల్లో ఒకటి మైనారిటీ రిజర్వేషన్. ఆ సూర్యుని ప్రతి కిరణంలో కురిసేటి ప్రతి చినుకుల్లో ఈ పచ్చని పైరుల్లో నా నువ్వే పడేసా పడేసా హే పడేసా హే పడేసా హే పడేసా హే. వైఎస్ఆర్ సర్కార్ కల్పించిన 4% రిజర్వేషన్ మైనారిటీల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది. విద్యా, ఉద్యోగాల్లో ముస్లిం యువత మంచి అవకాశాలు అందిపుచ్చుకునేలా చేసింది. నెల్లూరు జిల్లా కలువాయి గ్రామానికి చెందిన రహమతుల్లా కుటుంబమే ఇందుకు నిదర్శనం. బేలుదారు పనిచేసుకునే రహమతుల్లాకు 3 పిల్లలు. అనారోగ్య కారణాలు, ఆర్థిక కష్టాల కారణంగా పిల్లలను పెద్దగా చదివించలేకపోయాడు. పెద్ద కొడుకు సమీవుల్లా 10వ తరగతి వరకు చదివాడు. చిన్న కుమారుడు కలువాయి బస్టాండ్ సెంటర్లో బిర్యానీ బండి నడిపేవాడు. వైఎస్ఆర్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో నమీవుల్లా ఐటీఐలో చేరి ఎలక్ట్రీషియన్ కోర్సును పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రైవేట్ గా ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ ముస్లిమ్స్తో పెట్టిన ఆయన పాలసీలతో ఆయన మీదుగా నమ్మకం సీటు వచ్చింది. ఆయన ద్వారా నేను చదువుకున్నాను. ఐటీఐలో మంచి ర్యాంక్ వచ్చింది. కాలేజ్ సెకండ్ వచ్చింది ఆయన ద్వారా. ఫీజు రిమెన్స్మెంట్ అనేది ఆయన ద్వారా నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది. 2008 నుంచి 2014వ తారీఖు వరకు నాకు ర్యాంక్ ఫీజు రిమెన్స్మెంట్ వచ్చింది. స్కాలర్షిప్లు వచ్చాయి. ఆయన ద్వారా ఆయన మేలు ఎప్పుడు కూడా మేము మర్చిపోము. రిజర్వేషన్ మాత్రమే కాదు, వైఎస్ తెచ్చిన ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా రహమతుల్లా కుటుంబం గూడు కూడా ఏర్పాటు చేసుకోగలిగింది. మా అబ్బాయి ఇద్దరు, ఒక అబ్బాయి ఐటీ చేస్తున్నాడు. ఈ రాజశేఖర వల్లే మాకు ఇల్లు కూడా కాలనీ ఇచ్చారు. మా అబ్బాయి చదువుకొని ఐటీ అపిట్నెస్ చేశారు 2. మా పిల్లోడే అందరి కుటుంబం జరిపిస్తున్నాడు. పిల్లోడు రాజశేఖర వల్లనే మాకు మేలు జరిగింది, సీట్ వచ్చింది సార్. కర్నూలు నగరం చిత్తరిగేరి వీధికి చెందిన నజీర్ అహ్మద్ ను నిద్రలో లేపి అడిగిన తన కుటుంబాన్ని నిలబెట్టింది దివంగత వైఎస్ఆర్ఏనని పొల్లు పోకుండా చెబుతారు. మహానేత పథకాల ద్వారా పొందిన లబ్ధికి వారు చూపిస్తున్న కృతజ్ఞత ఇది. సోడాలమ్ముకుంటూ 4 కుమారులను డిగ్రీ వరకు చదివించిన అహ్మద్ వారి ఉన్నత చదువులకు సాయం చేసిన మహానుభావుడు వైఎస్ఆర్ అని చెబుతారు. మైనారిటీ రిజర్వేషన్, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆయన 3 పిల్లలు ఎంబీఏలు పూర్తి చేయగలిగారు. తమ బతుకులు బాగు చేయటానికి అల్లానే వైఎస్ఆర్ ను పంపించారని అంటారు నజీర్ అహ్మద్. రాజశేఖర రెడ్డి గారి 4% లో మాకు బెనిఫిట్ అయినది.
దాని గురించి మేము ఇంకా ముందుకు వెళ్ళాం. అంతే విద్యలో చేసినాడు, 4% రిజర్వేషన్లో కూడా మంచి ఇది చేసినాడు. చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా మంచి హెల్ప్ చేసినాడు. లోన్స్ ముస్లిమ్స్లో. ఆరోగ్యశ్రీలో అయితే చాలామంది బాగుపడినారు వాళ్ళ తరఫు నుంచి. ఫస్ట్ దేవుడు ఉన్నాడు, తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలు చేయటం వల్లే తాము చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డామని చెబుతారు నజీర్ కుమారుడు జమీర్. లేకుంటే తాము కూడా ఏదో ఒక పని చేసుకుని బ్రతకాల్సి వచ్చేదన్నారు. మా నాన్న చిన్న వ్యాపారం చేసి కష్టపడి నన్ను డిగ్రీ చేసినారు. డిగ్రీ తర్వాత నేను పీజీ చేయాలని కోరుకుంటున్నా. ఇది చేస్తుంటే ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అవ్వాలి. అది అంత డబ్బులు ఇది కాకుండా మన వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ వల్ల నేను ఎంబీఏ మొత్తానికి కంప్లీట్ చేసేస్తున్నాను. నా అన్న కూడా దీనివల్లనే ఫ్రీ సీట్ వచ్చేసి మా అన్న కంప్లీట్ చేస్తున్నాడు. ఆయన రుణం ఉన్న వల్ల 4% రిజర్వేషన్ పెట్టిన వల్ల నేను ఎంబీఏ కంప్లీట్ చేసినాను. కర్నూలు ఎన్ఆర్పేటలో ఉండే మజీద్ ఖాన్, హుసేనాబీ కుటుంబం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల లబ్ధిదారుడే. డ్రైవర్ అయిన మజీద్ ఖాన్ కి 2 కుమార్తెలు, 1 కొడుకు. భార్య హుసేనాబీ కుట్టు మిషన్ కుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది. ఇద్దరూ కలిసి సంపాదిస్తే కానీ ఇల్లు గడవదు, కుటుంబ అవసరాలు తీరవు. దివంగత నేత కల్పించిన ఫీజు రియంబర్స్మెంట్, 4% రిజర్వేషన్ ఆసరాతో పిల్లలను చదివించుకుని ప్రయోజకులను చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు మాకు రియంబర్స్ పెట్టినందుకు ముస్లిం మైనార్టీ తరపు నుంచి చాలా మంచిగా అయింది. 4% మైనార్టీ అయినందుకు మా పిల్లలు బాగా చదువుకున్నారు, ఇంటర్ లెవెల్కి వచ్చినారు. మా పెద్ద పాప ఫార్మసీ అయిపోయింది, బి పాప ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్, మా బాబు ఇంటర్ చదువుతున్నాడు. మా ముస్లిం చదువు ముందుకు సాగింది అంటే ముస్లిమ్స్కి రాజశేఖర రెడ్డి వల్లనే ముందుకు సాగింది. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ పెట్టినందుకు మేము చదువుకున్నాము, లేకపోతే చదవలేము. మా ఫాదర్ సింప్లీ ఏ డ్రైవర్, హీ కాంట్ ఎర్న్ సో మచ్, ఫైనాన్షియల్లీ వీఆర్ నాట్ సో గుడ్. రాజశేఖర రెడ్డి గారు పెట్టినందుకు మేము చదువుకున్నాము, లేకపోతే చదివేవాళ్ళం కాదు. థ్యాంక్స్ టు రాజశేఖర్ గారు. 10వ తరగతితోనే చదువు ముగించేయాల్సిన పరిస్థితులున్న తల్లిదండ్రులు తమ పిల్లలను డిగ్రీలు, పీజీలు చదివించారు. సమాజంలో గౌరవప్రద స్థానంలో నిలబెట్టుకున్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ సేవా ఫలితం ఇది. ఫీజు రియంబర్స్మెంట్, 4% రిజర్వేషన్ కల్పించి మైనారిటీ కుటుంబాల్లో సంతోషాలు నింపారు దివంగత వైఎస్ఆర్. అనంతపురం నగరం ఆర్కే నగర్ కు చెందిన ఇమాం భాషాను అడిగితే ఈ మాటే చెబుతారు. చిన్న కిరాణా కొట్టు నడుపుతూ ఉన్న తాను 3 కూతుళ్లకు ఉన్నత విద్య చెప్పించగలిగానంటే అది వైఎస్ఆర్ దయే అంటారు. ఇమాం భాషా పెద్ద కూతురు బిఏ, 2వ కూతురు ఎంబీఏ చేసి విదేశాల్లో స్థిరపడ్డారు. 3వ కూతురు శ్యామ ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తోటి విద్యార్థులు ఏటా లక్షల్లో ఫీజులు చెల్లిస్తూ ఉంటే వైఎస్ఆర్ చలువతో తాను ఉచితంగా చదువుకోగలుగుతున్నానంటోంది. 4% రిజర్వేషన్ కూడా ఉన్నందున ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తానని ధీమాగా చెబుతోంది శ్యామ. ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల మా ఫ్రెండ్స్ పర్ ఇయర్ 1 lakh రూపీస్ డొనేషన్ కడుతున్నారు ఈసీ బ్రాంచ్కి. నాకు ముస్లిం మైనారిటీ కింద ఫీజ్ రియంబర్స్మెంట్ ఉండడం వల్ల ₹1 కూడా పే చేయకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాను. పర్ ఇయర్ 1 lakh కట్టేంత మా ఫ్యామిలీకి స్తోమత కాదు. సో ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల మాకు చాలా ఉపయోగపడింది. రియల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు రాజశేఖర్ రెడ్డి గారు. తను ఇంప్లిమెంట్ చేసిన ఈ పాలసీ వల్ల చాలామంది నాలాంటి పేద ముస్లిమ్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఇప్పుడు 4% ముస్లిం రిజర్వేషన్ వల్ల జాబ్స్ కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు అందటంతో పిల్లలను ఏ లోటు లేకుండా చదివించుకోగలిగారని చెప్పారు ఇమాం భాషా. కిరాణా కొట్టుపై వచ్చే ఆదాయంతో అయితే ఇది అసాధ్యం అన్నారు. 10వ తరగతి కూడా చదివించలేకపోయేవాడినన్నారు. వైఎస్ఆర్ భౌతికంగా దూరమైనా తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఉద్వేగానికి లోనయ్యారు. వైఎస్ చేసిన మేలు జీవితంలో మరవలేనిదన్నారు ఇమాం భాషా. అసలు మనం బస్సు కట్టేకే చేత కాదు, 10,000 కట్టాల బస్సు సంవత్సరానికి, దాన్ని కట్టేకే చేత కాదు. ఇంకా ఫీజులు ఏం కట్టి మేము చదివిస్తాము? ఏదో ఆయన పుణ్యాన్ని మాకు స్కాలర్షిప్లు ఇచ్చిపోయినాడు, ఏమి చదివించిన ఫీజులన్నీ రాసాడు పుణ్యాన్ని మాకు. మా ముస్లిమ్స్ 4% చేసిండే కదా, దాని నుంచి మాకు ఫస్ట్ నుంచి అతను సాయమే మాకే.
ఇప్పుడు అతని సాయమే. ఇప్పుడు సార్ అన్నింటి నాకు ప్రేమే. వాళ్ళ కుటుంబం మీద నాకు ప్రేమే. నేను సత్యమే మర్చిపోను సార్. నేను ఆయన మేలు ఎప్పుడు మర్చిపోను సార్. మా పిల్లలకు ఒకరికి ఫీజు అంటూ కట్టలేదు సార్. మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లాగా వచ్చింది కాబట్టి, మా అమ్మాయిలు బాగా చదువుతున్నారు కాబట్టి, మా పిల్లలకు చదివే అవకాశం ఉంది కాబట్టి మాకు చదివించే ధైర్యం వచ్చింది సార్. ఆ సూర్యుని ప్రతి కిరణంలో కురిసేటి ప్రతి చినుకుల్లో ఈ పచ్చని పైరుల్లో నా నువ్వే పడేసా.